ప్రస్తుతం అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఉధృతి ఎలా ఉంది, నీటి పోటీ ఏ విధంగా వస్తుంది, పూర్తి స్థాయిలో అందించేందుకు విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, సహాయక చర్యల మాట ఏంటి, ప్రజలు ఏం చెప్తున్నారు? రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే కనుక గత 3 రోజుల కాలంగా విజయవాడలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ స్థాయి వర్షాలకి విజయవాడ దాదాపుగా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాం, అలాగే ఏదైతే వారధి గతంలో ఇక్కడ రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం లేకుండా ఏర్పడిపోయిన పరిస్థితి తాజాగా కనిపించింది. కానీ ప్రస్తుతం ఈ రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేసినా కానీ భారీ స్థాయిలో 2009 తర్వాత ఈ స్థాయిలో వర్షం ఎప్పుడు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. మొట్టమొదటిసారిగా మళ్ళీ దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత వర్షం రావడంతో అదే స్థాయిలో నీరంతా కూడా ఇక్కడికి చేరుకొని ఏదైతే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి అయితే క్లారిటీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా విజయవాడకి సంబంధించి 14 ప్రాంతాలు, 1, 2 కాదు 14 ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నీట మునిగినాయి. పరీక్షలు రాయడానికి 50 మంది విద్యార్థులు వెళ్ళి కండ్రిగలో చిక్కుకున్న పరిస్థితి కూడా ప్రధానంగా మనం చర్చించుకోవచ్చు. దాంతోపాటుగా రైళ్ల రాకపోకలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంతరాయం ఏర్పడింది. మరొక వైపు పూర్తి స్థాయిలో జాతీయ రహదారి అని చెప్పుకోవడానికి తప్ప ఎక్కడా కూడా ఆ ఆనవాళ్ళు అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి అంటే నందిగామ జగ్గేపేట పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిపోయినాయి. మరొక వైపు ఎగువ ప్రాంతంలో మన్నేరువాగు అలాగే పోలవరం 10 చోట్ల అంటే దాదాపుగా 10 చోట్ల కూడా గండిలు పడ్డ పరిస్థితి ప్రధానంగా కూడా చర్చించుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయింది. ఎక్కడ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటి వరకు అధికారికంగా దాదాపుగా 10 మంది పైగా కూడా గల్లంతయ్యారు. కొండ చర్యలు విరిగిపడి దాదాపుగా 6 చనిపోయిన సంఘటన కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. వీటితో పాటుగా ముఖ్యంగా ఏదైతే ఈ వరద ప్రభావిత నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెల్లవారుజామున 3:30 వరకు కూడా ఆయన స్వయంగా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇటువంటి వాగు ఎప్పుడన్నా వచ్చిందా, ఇప్పుడే చూస్తున్నారా? ఇప్పుడే వచ్చిందండి, ఇదివరకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడే బాగా వచ్చింది, ఇదివరకు ఎప్పుడు రాలా. ఇది హైయెస్ట్. ఇప్పుడు ఇంతకుముందు 2000లో 10 లక్షల క్యూసెక్లు వచ్చినాయి. సహాయ చర్యలు ఎట్లా కొనసాగుతున్నాయి గతానికి భిన్నంగా ఏ రకంగా? ప్రస్తుతానికి అయితే పర్వాలేదండి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సీఎం గారు కూడా తెల్లవారులు అక్కడ మొత్తం అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే ఈ మార్నింగ్ నుంచి ఈ పక్కన గీతానగరు, రామలింగేశ్వర నగరు, ఇక్కడి నుంచి యనమల కుదిరి దాకా లోపల కూడా నీళ్ళు వచ్చేసాయి. రిటైనింగ్ వాళ్ళు కూడా మునిగిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ పైనుంచి కూడాను ఎక్కడికక్కడ గేదెలు మొత్తాన్ని కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి. ప్రజలు చాలా భయపడుతున్నారు. దీనికి పరిష్కారం మరి ఎలా ఏం చేయాలి ఏంటనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడాను సహాయ సహకారాలు అందిస్తే మాత్రం కొంతవరకు ఈరోజు సాయంత్రం 4-5 వరకు ఏదైనా అవకాశం ఉంటే వాటర్ కనుక తగ్గితే మాత్రం పరిస్థితి అనుకూలించవచ్చు. లేదంటే మాత్రం ఒక పక్క పైనుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షం వల్ల ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉంది. రాకపోకలు మొత్తం స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ అంతా కూడాను ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. జనాలు బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఒక పక్క కరెంట్ లేదు, ఇంకో పక్క చూస్తేనేమో తినడానికి ఆహారాలతో పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి అలా ఉంది సార్. ఇంతవరకు ఎప్పుడు కూడా 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు చూడలేదు ఈ పరిస్థితి. ఎలా వస్తాయని చెప్పి ఎవరు కూడాను కళ్ళ కూడా ఊహించలేదు. సో ఇది దాదాపుగా సింగు నగరు, రాజీవ్ నగరు, ప్రకాష్ నగరు, కండ్రిగా, రాజేశ్వరపేట, బాంబే కాలనీ, జేఎన్యూఆర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, పైపుల్ రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ, అలాగే ఊర్మిళా నగరు, ఇందిరానగరు, పాయకరావుపేట, రామకృష్ణాపురం, రేవు నగర్ దాదాపుగా 20 ప్రాంతాలు పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా జక్కంపూడి కాలనీ, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ అయితే పూర్తి స్థాయిలో నీళ్ళలో నిలిచిపోయినాయి. 10 నుంచి 15 అడుగుల నీళ్లలో గ్రామాలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరందరికీ సహాయ చర్యలు కొనసాగాలంటే పూర్తి స్థాయిలో బోట్లపై వెళ్ళి మాత్రమే సహాయ చర్యలు కొనసాగాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ శివారు ప్రాంతం అయితే ఒక భయంకరమైన వాతావరణాన్ని అయితే ప్రస్తుతం తలపిస్తోంది. కొన్ని చోట్లయితే కుప్పలు తెప్పలుగా కరకట్టలు తెగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా బోట్లన్నీ కూడా ఎప్పటికీ వచ్చే అవకాశం ఉంది? బోట్లలో వెళ్ళే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? అంటే నాగరాజు, ఇప్పటికే కొన్ని బోట్లని అంటే పవర్ బోట్లు కావాలని చెప్పి నిన్న సాయంకాలమే చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడడం జరిగింది. హోంశాఖ మంత్రి కూడా హోంశాఖ ద్వారా
ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ప్రస్తుతానికైతే ఏపీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొన్ని పవర్ బోట్లు కూడా కొద్దిసేపట్లోనే విజయవాడకి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న అర్ధరాత్రి 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 6 సిఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నట్లు తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించిన సహాయ చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అయితే పవర్ బోట్లు కనుక వచ్చినట్లయితే వీరందరికీ సహాయ సహకారాలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే విజయవాడలో సగం ప్రాంతం దాదాపుగా నిన్నటి నుంచి చీకటి మయంగానే కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఒకవైపు కరెంటు లేదు, మరొక వైపు వాహనాలకి పెట్రోల్ డీజిల్ లేని పరిస్థితి, ఇంకొక వైపు ఏ బజారు చూసినా ఏ వీధి చూసినా చెరువుని తలపించే మాదిరిగా ఏర్పడుతుంది. ఎక్కడ రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి, అలాగే కాలువలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా దాదాపుగా 10 నుంచి 15 అడుగుల మేర నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉంది. ఒకవైపు అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తూనే ఇంకొక వైపు ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే విజయవాడకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటలోనే మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఏదైతే విజయవాడకు సంబంధించి ప్రధానమైనవి ఉన్నాయో బెంజ్ సర్కిల్ కానీ, బీసెంట్ రోడ్డు, అలాగే ఎంజీ రోడ్డు, ఇట్లా ప్రతి రోడ్డు కూడా 3 నుంచి 5 అడుగుల నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 1 టౌన్లో లోతట్టు ప్రాంతాలు అయితే దాదాపుగా 20 ప్రాంతాలు పూర్తి స్థాయిలో 10 అడుగుల లోతులో ఉన్నాయి. అలాగే 4 కాలనీలకు సంబంధించి పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినాయి. 2,07,000 మంది ప్రజలు ప్రస్తుతం ఏదైతే ఈ నీళ్లలో చిక్కుకొని ఉన్నారో వీరందరికీ సహాయ చర్యలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి 3 గంటల వరకు ఉండి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనేక సేవా సంస్థల ద్వారా దాదాపుగా 2 లక్షల ఆహార ప్యాకెట్లను నిన్న సాయంకాలం తయారు చేశారు. ఇవాళకి కూడా మరొక 4 లక్షల ప్యాకెట్లను తయారు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే విజయవాడ సాధారణ పరిస్థితికి రావడానికి దాదాపుగా వారం రోజుల పైగా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజు, శివ, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు మీరు విజువల్స్లో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడే వరద ప్రవాహం పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రకాశం బ్యారేజీకి 2009 తర్వాత ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద నీరు రావడం జరిగింది. ఈ స్థాయిలో వరద నీరు వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికీ మనకు తెలుస్తున్న ప్రకారం 10 లక్షల క్యూసెక్కుల నీటికి సంబంధించి కూడా ప్రధానంగా ఇన్ఫ్లో వస్తూ ఉంది. అవుట్ఫ్లో ఏ స్థాయిలో ఇచ్చినా కానీ దాదాపుగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వారధికి ఉన్నాం, రిటర్నింగ్ వాల్ కట్టినా కానీ రిటర్నింగ్ వాల్కి టచ్ అయిన పరిస్థితి కూడా ఇప్పుడు స్వయంగా కూడా కనిపిస్తూ ఉంది. రిటర్నింగ్ వాల్కి దగ్గర అంటే కేవలం ఇంకొక అడుగున్నర మాత్రమే టచ్ చేస్తే నీరు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికే ఏదైతే రాణిగారి తోట, కృష్ణలంక ఏరియాలకి వాటర్ వెళ్లకుండా ఇసుక బస్తాలను అక్కడ వేయడం జరిగింది. మున్సిపల్ శాఖ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు వాటర్ ఇన్ఫ్లో దాదాపుగా ఎప్పుడూ లేని రీతిలో అంటే 2009లో ఇన్ఫ్లో 11 లక్షల వరకు ఇన్ఫ్లో వచ్చింది. ప్రస్తుతం దాదాపుగా 10,30,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వాటర్ అయితే దిగువ ప్రాంతానికి ముఖ్యంగా మున్నేరు వాగు కానీ, పోలవరం కానీ, గోదావరి నుంచి కానీ, పక్క రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వాటర్ కానీ ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి ఒక్కసారిగా ఇన్ఫ్లో రావటం, మరొక వైపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరంతా చేరుకొని అది కూడా వచ్చి సముద్రంలో చేరడంతో భారీ స్థాయిలో కూడా వరద నీరు కృష్ణానదిలో చేరుకుంటుంది. సో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళనకరమైన వాతావరణం ప్రస్తుతం చేరుకుంది. మరొక వైపు ఇదే ఇన్ఫ్లో కనుక ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతానికి చేరితే ఖచ్చితంగా డెల్టా ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా ఈ వరద నీరు చేరుకుంటే అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే డెల్టా ప్రాంతంతో పాటు దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. రేపల్లె, నిజాంపట్నం, చీరాల బోర్డుకు సంబంధించి 2వ ప్రమాదక హెచ్చరికనైతే జారీ చేశారు. అంటే మనకి అందుతున్న దాన్ని చూసుకుంటే కనుక వాటర్ ఇన్ఫ్లో దాదాపుగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. 2009లో వచ్చిన 11 లక్షల క్యూసెక్కుల నీటిని ఈసారి మాత్రం ఖచ్చితంగా క్రాస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాగరాజు, మరొకసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు అయితే ఈసారి కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2009లో 11 లక్షలు వస్తే ఇప్పుడు దాదాపుగా 10,27,000 క్యూసెక్కుల నీరు ప్రజెంట్ ఇన్ఫ్లో అవుతుంది. మరికొద్ది సేపట్లో అంటే ఈరోజు సాయంకాలానికే దాదాపుగా 11 లక్షలు క్రాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నానికి మనం చూసుకుంటే కేవలం 9 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే మధ్యాహ్నానికి ఇన్ఫ్లో వచ్చింది. రాత్రి చేరుకునేసరికి 9,77,000 చేరుకుంది. ఉదయానికి 10,20,000 దాదాపు కంటే ఇప్పటికీ 10,27,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వస్తుందంటే ఈ ఇన్ఫ్లో అంటే కేవలం ఒక్క రోజులోనే దాదాపుగా
90,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చింది. సో ఇదే పరిస్థితి కనుక ఈ రోజు కనుక కొనసాగితే వందలాది గ్రామాలు నీటకు మునిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మరొక వైపు అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలించే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ శివ. సో మనం ఓవరాల్గా చూస్తున్నాం విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా నీట